మానవ శరీరం పంచభూతాలతో ఎలా తయారైంది? ఈ శరీరం తిరిగి పంచభూతాలలోనే ఎలా కలిసిపోతాయి? మనిషిలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అవయవాలన్నీ కూడా పంచభూతాలతోనే తయారయ్యాయి. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క భూతంతో తయారైంది. ఈ శరీరంలో ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం ఇవే ఉన్నాయి. ఇది తప్ప మరేం లేవు. వీటితోనే తయారైంది శరీరం. తిరిగి పంచభూతాల్లోనే కలిసిపోతాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచప్రాణాలు, 5 పంచ తన్మాత్రాలు, 5 అంతర ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు, మొత్తం 25 తత్వములు. దీనితో కూడిందే మానవ దేహం. 1 శబ్దం, జల ఆకాశం కలవడం వల్ల ఏర్పడింది. 2 స్పర్శ, జలం వాయువు కలవడం వల్ల ఏర్పడింది. 3వది రూప, జలం అగ్ని కలవడం వల్ల ఏర్పడింది. 4 రస, జలం కలవడం వల్ల ఏర్పడింది. 5 గంధములు, జలం భూమి కలవడం వల్ల ఏర్పడింది. ఇక్కడ చిన్న ఉదాహరణ మీరే గమనించవచ్చు. వర్షం భూమి మీద పడ్డప్పుడు వాసన వస్తుంది, మీరు గమనించగలరు. అంటే జలం భూమితో కలవడం వల్ల వాసన వస్తుంది. అన్నీ ఇలాగే ఒకటి ఇంకొక దానితో కలవడం వల్ల ఒక్కొక్కటి ఏర్పడతాయి. 1 చెవులు, అగ్ని ఆకాశంతో కలవడం వల్ల చెవులు ఏర్పడ్డాయి. 2 వాక్కు, అగ్ని వాయువుతో కలవడం వల్ల ఏర్పడింది. 3 కళ్ళు, అగ్నితో కలవడం వల్ల ఏర్పడింది. 4 నాలుక, అగ్ని జలంతో కలవడం వల్ల ఏర్పడింది. 5వది ముక్కు, అగ్ని భూమితో కలవడం వల్ల ఏర్పడింది. 1 ఆపాన వాయువు భూమితో కలవడం వల్ల, 2 సామన వాయువు ఆకాశంలో కలవడం వల్ల, 3వది ప్రాణం వాయు జలంతో కలవడం వల్ల పుడుతుంది. 4వది ఉదాన, వాయువు అగ్నితో కలవడం వల్ల పుడుతుంది. 5వ వ్యాన, వాయువుతో కలవడం వల్ల పుడుతుంది. మరియు మనస్సు ఆకాశం వాయువులతో కలవడం వల్ల, బుద్ధి ఆకాశం అగ్నితో కలవడం వల్ల, చిత్తం ఆకాశం జలంతో కలవడం వల్ల, జ్ఞానం ఆకాశంతో కలవడం వల్ల, అహంకారం ఆకాశం భూమితో కలవడం వల్ల, వాక్కు భూమి ఆకాశంతో కలవడం వల్ల, పాని భూమి వాయువుతో కలవడం వల్ల, పాదం భూమి అగ్నితో కలవడం వల్ల, గుహ్యం భూమి జలంతో కలవడం వల్ల, గుదం భూమితో కలవడం వల్ల ఏర్పడింది. మనిషికి వ్యాధులు రావడానికి, అంగవైకల్యం రావడానికి కారణం కూడా ఇవే కారణం. అందుకే ఈ శరీరం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే సమస్తం అర్థం అవుతుంది.